కేంద్రం అన్ని రాష్ట్రాలకు విదేశీ కంపెనీలను తీసుకురావాలన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ సర్కార్ జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయనుందన్నారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నారు. రాజకీయంగా ఢిల్లీ రాజధానిగా వయబుల్ కాదన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. పార్లమెంట్ ఒక సెషన్, సుప్రీంకోర్టు బెంచ్ వంటివి హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే మంచిదన్నారు. తెలంగాణకు 40% రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుందన్నారు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్. సెకండ్ క్యాపిటల్ అయితే రెవెన్యూ తగ్గిపోతుందన్నారు. పార్లమెంట్లో నార్త్ సౌత్ అనే విభజన ఉందన్నారు నేతలు. తెలంగాణలో ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటారు. ఇద్దరిని కలిపి ఒక రాష్ట్రం చేస్తామంటే కుదరదని మనం వద్దని చెప్పినాం. తెలంగాణ మాది మాకు కావాలని కొట్లాడినాం. ఇవాళ ఒక ప్రశ్న ఏమొస్తున్నదంటే, మనకు మన అధికారము, మన రాష్ట్రంలో బతికే అధికారం మనకున్నట్టే దేశంలో అన్ని ప్రాంతాలు కూడా ఒక రకంగా సమానంగా బతికే అధికారం ఉండన్నా వద్దా అనే ప్రశ్న. ఒకళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అంటే ఏమవుతుంది? ఆంధ్ర పెత్తనం వద్దని మనం కొట్లాడినాం. తెలంగాణ కావాలనుకున్నాం. కానీ భారతదేశంలో భాగంగా మనం కలిసి బతకాలనుకుంటున్నాం. భారతదేశంలో అందరం కలవాలి, అందరం కూడి బతకాలి అనే తాపత్రయం అయితే అందరికీ ఉంటుంది. కానీ ఇంట్లో ఒకడు పెత్తనం చేసి మొత్తం నాకే కావాలి, ఇంకొకరికి ఏమొద్దు అంటే అప్పుడు కూడా మనం ఈ పెత్తనం ఎందుకు ఉండాలి అనే మాట మనం అప్పుడు కూడా అంటాం. ఇవాళ భారతదేశంలో చాలా కీలకం ఏంటంటే, పరిశ్రమలు వస్తే అన్ని రాష్ట్రాలకు రావాలి. బయటి దేశంకి వెళ్ళి కంపెనీలు వస్తాయి, ఒక్క గుజరాత్కే తీసుకుపోవన్నా మన దగ్గర వద్దా? మన దగ్గర కూడా కంపెనీలు వస్తే మనకు కూడా నౌకర్లు అవుతాయి కదా. అన్ని కంపెనీలు మా రాష్ట్రం మేము గుజరాత్కే తీసుకుపోతామంటే మరి మేము భారతదేశంలో ఉన్నామా? ఉన్నట్ట లేనట్ట? మాకు కూడా ఒకటి ఇవ్వాలి, మాకు కూడా ఒక కంపెనీ ఇక్కడికి కూడా రావాలి. వస్తే మన పిల్లలు కూడా ఈ పనులు చేసుకుంటారు, మనకు కూడా అవకాశం దొరుకుతుంది, మనం కూడా అభివృద్ధి చెందగలుగుతామని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు మన దగ్గర ఏమవుతుందంటే జనాభా తక్కువ ఉన్నది, ఉత్తర హిందుస్థానంలో జనాభా ఎక్కువ ఉంటుంది. అక్కడ రేపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడికి వెళ్ళి తయారైపోతే, మన దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీలు తక్కువైపోతే వాళ్ళ పరపతి పెరగదా? పెరుగుతుంది కదా. పునర్వ్యవస్థీకరణ అంటారు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. ఎందుకంటే జనాభాను బట్టి నియోజకవర్గాలు పెంచుతారు, జనాభాను బట్టి వాటి సరిహద్దులు నిర్ణయం చేస్తారు. హైదరాబాద్ను రెండవ రాజధానిగా చేయాలనే ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్కు 1950 ఆ ప్రాంతంలోనే చాలా సీరియస్గా ఆలోచించిన సందర్భం. భౌగోళికంగా సమశీతోష్ణ స్థితి ఉండి భారతదేశంలో డక్కన్ ప్లేట్ అనేది చాలా అనువైన ప్రాంతం అని ఆయనకు హైదరాబాద్తో అనుబంధం ఉండడం వల్ల రెండవ క్యాపిటల్ను చేయాల్సి వస్తే హైదరాబాద్ కంటే మేలైన ప్రాంతం లేదని నాటి పాలకుడైన జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి క్యాబినెట్కు ఆ అంశం తీసుకొచ్చిన అంశం కూడా పెద్దలు చెప్తారు. కానీ ఈ రోజున్న రాజకీయ భౌగోళిక పరిస్థితుల్లో ఢిల్లీ అనేది వయబుల్ కానీ ఇలా ప్రాంతంగా ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీగా ఒక అంబేద్కరిస్ట్గా కూడా నేను ఒకటైతే చెప్పగలను, రెండవ క్యాపిటల్ను 1000 ఎకరాలు 2000 ఎకరాల్లో అలొకేట్ చేసి అక్కడ ఒక సెషన్, చలికాలం సెషన్ నడవడానికి, సుప్రీంకోర్టు ఒక బెంచ్ను ఏర్పాటు చేయడానికి, ఇతరత్ర పరిపాలన కోసం ఇక్కడ తాత్కాలిక ఏర్పాటు చేస్తే మంచిదని ఒక ఆలోచన అయితే నాకున్నది. సెకండ్ క్యాపిటల్ చేసి ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి పోతే తెలంగాణ రెవెన్యూస్ కూడా చాలా డిక్లైన్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు ఇప్పుడు 60,000 కోట్ల పైచిలకు ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో ఇక్కడ వచ్చే ఆదాయాన్ని హైదరాబాద్తో పాటు రూరల్ తెలంగాణకు కూడా ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఒక అంచె కిందికి దగ్గుతూ ఒక 1000 నుంచి 2000 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యన కనుక ఏర్పాటు చేసి, ఎందుకంటే ఒకటేమో పరిపాలనా సౌలభ్యము, రెండవదేమో ప్రాంతీయ సమతుల్యత. సౌత్కు నార్త్కు గ్యాప్ పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఆధిపత్యం ఉత్తరాదిది పెరుగుతుందనే భావన వస్తున్న పరిస్థితుల్లో డెఫినెట్గా దక్షిణాదికి మాకు కూడా ప్రయారిటీ ఉందనే ఒక మానసిక సంతోషం, మానసిక భావన కూడా దక్షిణాది ప్రజల్లో కలగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి వెసులుబాటు చేస్తే ప్రభుత్వానికి అలాంటి ప్రపోజల్ కనుక నివేదిస్తే ఆలోచించే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. मतलब नॉर्थ में मान लीजिए 3 पॉपुलेशन है और साउथ में सिर्फ 1 पॉपुलेशन है, तो रिप्रेजेंटेशन और पार्लियामेंट में इसकी संख्या पर असर हो सकता है, ऐसी एक परिस्थिति है। तो सदर्न स्टेट्स जो है
ईस्टर्न स्टेट्स जो है, प्रोग्रेसिव स्टेट्स जो है, उन पर असर होगा। उन पे जो है असर होगा, और वो असर इसलिए होगा कि उनके यहाँ पॉपुलेशन कंट्रोल हुआ और कुछ स्टेटों में पॉपुलेशन कंट्रोल नहीं। और ये दिल्ली वर्नेबल होने की वजह से उन्होंने ये कहा था कि सेकेंड कैपिटल होना जरूरी है, क्योंकि वी हैव टू नेबर्स। उन्होंने कहा कि दो नेबर्स ऐसे हैं कि जो हम लोग के साथ लड़ते हैं, एक है पाकिस्तान और दूसरा है चाइना। और ये दोनों जगह दिल्ली जो है, दोनों के नज़दीक होने की वजह से 300, 400 किलोमीटर के उनके बॉर्डर से लगने की वजह से इट्स ऑलवेज वर्नेबल। और इसलिए उन्होंने कहा कि गवर्नमेंट ऑफ इंडिया को फॉल बैक होने के लिए दे शुड हैव अ सेकेंड कैपिटल, बाहर के लोगों को कैप्चर करने के लिए आसान ना हो। और उसी के लिए उन्होंने जो है वो हैदराबाद यहाँ पे चूज किया था। ऐसी एक परिस्थिति, ये जो फीलिंग ऑफ वननेस बिटवीन नॉर्थ एंड साउथ आ चुकी है, इसको बरकरार रखना जरूरी है, इसको संभालना जरूरी है। ऐसे में